సంగారెడ్డి జిల్లా జోగిపేటలో అక్రమ రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. అక్రమ రేషన్ బియ్యంగా అనుమానించి లారీని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బియ్యాన్ని పరిశీలించారు. 250 క్వింటాల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి బియ్యాన్ని సివిల్ సప్లై గోడౌన్ కు తరలిస్తామన్నారు. రాత్రి తెల్లారగట్ల 5 గంటలకి మేము సివిల్ సప్లైస్ విజిలెన్స్ అండ్ లోకల్ పోలీస్ ఎస్ఐ గారి యొక్క ఆధ్వర్యంలో మేము ఇక్కడ బస్టాండ్ దగ్గర సస్పీషియస్ వెహికల్స్ చెక్ చేస్తుండగా మాకు ఒక TS08 UD 0483 అనే అశోక్ లీలాండ్ లారీ అవుపడడం జరిగింది. దానిలో చెక్ చేస్తే అందులో రైస్ బ్యాగ్స్ ఉన్నాయి. దాన్ని చూడగా మాకు PDS రైస్ లాగా అనిపించి చెక్ చేస్తే అది PDS రైస్. అది అటు లారీని డ్రైవర్ అయినటువంటి మహమ్మద్ యూసుఫ్ ఖాన్, బోరబండ, హైదరాబాద్. ఇతను ఈ లారీని నడుపుకుంటూ హైదరాబాద్ 4th ప్లేస్ కుక్కటిపల్లి నుంచి జోగిపేటకు తీసుకొస్తున్నాడు. అయితే మేము మధ్యలో ఆపేసి దీన్ని లారీని పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది. ఈ లారీ ఓనర్ పేరు అయితే సయ్యద్ చోటు, సన్ ఆఫ్ సయ్యద్ మోయినుద్దీన్. ఈయన రాజీవ్ నగర్ రంగారెడ్డి డిస్టిక్ ఓనర్. అయితే దీనిపైన మేము ఇప్పుడు ఈ లోకల్ పోలీస్ స్టేషన్లో ఈ డిప్యూటీ తహసీల్దార్ వీళ్ళు సివిల్ సప్లై వాళ్ళు కూడా వచ్చిండ్రు. పంచనామా చేసి దాన్ని కేసు రిజిస్టర్ అనేది చేయడం జరుగుతుంటుంది. ఎంత వెయిట్? 250 క్వింటాల్స్ అందాదా 250 క్వింటాల్స్ PDS రైస్ ఉన్నాయి. అది కరెక్ట్ జోకితే తెలుస్తుంది. అది వెయింగ్ మెషిన్ కాడికి పోతారు.